హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14 నుండి కొన్ని వచనాలు నేను చదువుతూ ఉన్నాను. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా, యేసు ప్రభుల వారు కూడా రక్త మాంసములలో పాలువాడాయను. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడకు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, ఆశ్చర్యకరుడైన దేవా, కృతజ్ఞతలు, వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ రీతిగా నాయన కృతజ్ఞత ప్రభు వేడుకను జరిగించుకుంటానికి, నాయన సెమీ క్రిస్మస్ వేడుకను జరిగించుకుంటానికి మీరు సహాయపడుతూ ఉన్నారు. కృతజ్ఞతలు నాయన ఇప్పటి వరకు పాటలు పాడి మీ నామాన్ని ఆరాధించాము, గానాలాపన చేయగలిగాము. స్వామి, మీ వాక్యములోనికి వెళ్ళుచూ ఉండగా మాతో మీరు మాట్లాడండి. మా ఆత్మలకు జీవాహారమును దయచేయండి. చేరి వచ్చిన ప్రజలకు, కుటుంబాలకు మీ వాక్యమును అనుగ్రహించండి. ప్రభువా, మీ ప్రజలను ఆశీర్వదించండి. యేసు నామములో కృతజ్ఞతలు అర్పించి వేడుకొనుచు ప్రార్థించుచూ ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. ప్రభువునందు ప్రియులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రిస్మస్ పర్వదినాల్లో మనం ఉన్నాము. మరి క్రిస్మస్ అంటే ఒక రోజుకో, ఒక వారానికో, ఒక నెలకో, ఒక 2-3 మాసాలకో సంబంధించింది కాదు, కానీ ఇది నిత్యము ఉండేటటువంటి ఒక అద్భుతమైనటువంటి వాస్తవ సత్యమై ఉన్నది. ఏంటది? యేసు ప్రభువారు మన కొరకు జనించినటువంటి వృత్తాంతం. యేసు ప్రభువారు మన కొరకు పరలోకము నుండి దిగి వచ్చినటువంటి సంఘటన. ఇది ఒక అద్భుతమైనటువంటి వాస్తవికమైన సత్యం అన్నమాట. కాబట్టి ఎందుకు డిసెంబర్ నెలలోనే క్రైస్తవులు పండగ చేసుకుంటారు? ఫిబ్రవరి నెలలో, మార్చి నెలలో, లేదా 9వ నెలలో ఎందుకు పండగ చేసుకోరు అంటే, పండగ క్రైస్తవులుగానే మిగిలిపోకూడదు. మనం చెప్పండి, ఏ క్రైస్తవులుగా? ఓన్లీ నాట్ ఫెస్టివల్ క్రిస్టియన్స్. కేవలం పండగ క్రైస్తవులుగానే మనం మిగిలిపోకూడదు. యేసుక్రీస్తు మన హృదయంలో ఉన్నప్పుడు ప్రతిరోజు పండగే. ఎవ్రీడే ఈజ్ ఫెస్టివల్. ప్రతిరోజు మనకి పండుగ అయ్యున్నది. ఎప్పుడు? యేసు ప్రభువారు మన హృదయంలో ఉన్నప్పుడు. కాబట్టి యేసు ప్రభువుని మనం మన హృదయంలో కలిగి ఉన్నప్పుడు ప్రతిరోజు మనం సంతోషముగాను ఆనందముగాను జీవించగలుగుతాం. ఇప్పుడు ఒక స్లోగన్ చెప్తాను. నేను హ్యాపీ క్రిస్మస్ అంటాను. అందరూ ఏమన్నాలి? నేను మేరీ క్రిస్మస్ అంటే మీరేమన్నాలి? హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. ఇప్పుడు పక్కనతో చెబుదాం, హ్యాపీ క్రిస్మస్ అని చెప్పండి. చేయబట్టుకొని వాళ్ళకి హ్యాపీ క్రిస్మస్ అని చెప్పండి, మేరీ క్రిస్మస్ అని చెప్పండి. ఈ సంతోషం మనకి ఎల్లప్పుడూ ఉండాలి. ఈ రోజు మాత్రమే కాదు, లేదా ఈ వారం, ఈ నెల మాత్రమే కాదు. ఈ సంతోషం ఎల్లప్పుడూ మన హృదయంలో ఉండాలంటే యేసు మన హృదయంలో ఉండాలన్నమాట. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య మన హృదయంలో ఉన్నప్పుడు ఈ సంతోషం మనకి ఎల్లప్పుడూ దొరుకుతుందన్నమాట. రైట్, మనం ఒక వాక్య భాగాన్ని చదువుకొని ఉన్నాము. పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వాక్యం నుండి కొన్ని వచనాలు చదువుకొని ఉన్నాం. కాబట్టి
కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా అనగా యేసు ప్రభుల వారు కూడా రక్త మాంసములలో పాలువాడాయను. యేసు ప్రభుల వారు లోకములో జనించక పూర్వమే ఆయన ఉన్నాడు. కన్యమరియ గర్భాన పుట్టినప్పటి నుండి మాత్రమే ఉన్నవాడు కాదు గాని కన్యమరియ గర్భాన పుట్టక ముందు కూడా ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నట్లుగా మనం దేవుని వాక్యము ద్వారా పరిశుద్ధ గ్రంథము ద్వారా మనము తెలుసుకుంటాం. కన్యమరియ గర్భాన పుట్టక ముందు జనించక పూర్వము ఆయన ఎలా ఉన్నాడు? ఒకటి, ఆయన వాక్యముగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? వాక్యముగా ఉన్నాడు. ఆది యందు వాక్యము ఉండెను అనందనమాట. యోహాను సువార్త 1:1. అదే యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వాక్యములో ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. వాక్యముగా ఉన్నటువంటి ఆ పరమాత్ముడు, వాక్యముగా ఉన్నటువంటి ఆ దేవుడు, వాక్యముగా ఉన్నటువంటి ఆ యేసు ప్రభుల వారు మరి 14వ వాక్యం ప్రకారము ఆయన శరీరమును ధరించుకొని ఆ వాక్యమై శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు అని వాక్యములో ఉంది. అదే యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వాక్యములో ఉంది, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు చెప్పండి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను అని అక్కడ రాయబడి ఉందన్నమాట. దేవుడు ఆత్మ గనుక, దేవుడు ఏమైనాడు? దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. దేవుడు ఆత్మ రూపములో ఉన్నాడు. ఇప్పుడు మన అందరిలో ఆత్మ ఉంది. ఏముంది? ఆత్మ కనబడుతుందా? ఆత్మ కనబడదు. ఆత్మ కనబడకపోయినా మన అందరిలో ఆత్మ ఉన్నట్లుగా చూస్తా ఉన్నాం. అలాగనే దేవునికి ఒక రూపం అనేది, మనకి ఇక్కడ ఒక విగ్రహం అనేది లేకపోయినా దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. ఆయన ఆత్మ రూపములో ఉన్నటువంటి ఆయన యేసు ప్రభు, యేసు నామధేయుడిగా కన్యమరియ గర్భమును ఎంచుకొని ఆయన భూలోకంలో అవతరించినట్లుగా, భూలోకములో జన్మించినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. యేసు ప్రభుల వారు జన్మించక పూర్వము లోకము యొక్క స్థితి, ప్రజల యొక్క భూలోకము యొక్క పరిస్థితి ఎలా ఉందో ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. హెబ్రీ పత్రిక 2:14 ప్రకారం ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును. యేసు ప్రభువు లోకంలో జనించక పూర్వము లోకము యొక్క స్థితి, ప్రజల యొక్క పరిస్థితి ఎలా ఉందంటే మనుషులు భయానికి లోనయ్యారు. చెప్పండి, దేనికి లోనయ్యారు? దేనికి లోనయ్యారు? మరణ భయము చేత అని ఇక్కడ రాయబడి ఉందన్నమాట. మరణ భయము చేత జీవిత కాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును. మనుషులకు మరణ భయం ఏలుబడి చేసింది. మనుషులకు మరణ భయం ఏలుబడి చేస్తా ఉంది. ఈ మరణ భయము మనుషులను ఏం చేసిందంటే దాస్యమునకు లోబడేలాగున, భయము మనుషుల్ని దాసత్వములోనికి, భయము మనుషుల్ని బానిసత్వంలోనికి తీసుకుని వెళ్ళిందన్నమాట. భయానికి ఏ హాస్పిటల్లోనైనా మందు దొరుకుతుందా? నడుతూ చెప్పాలి. భయానికి ఏ హాస్పిటల్లోనైనా మందు దొరుకుతుందా? తలనొప్పికి టాబ్లెట్ ఇవ్వమంటే ఇవ్వగలరు. ఇంకొక ప్రాబ్లంకి ఏదైనా వైద్యం చేయమంటే చేయగలరు వైద్యులు. నాకు భయముగా ఉంటుంది సార్, భయం పోవాలంటే టాబ్లెట్ ఇవ్వండి,
మెడిసిన్ ఇవ్వండి, టానిక్ రాయండి అని ఎక్కడికైనా వెళితే ఏ వైద్యుడు కూడా దానికి మందు ఇవ్వలేడు. అయితే మరణ భయము చేత బాధించబడుచు ఉన్న మనుషుల కొరకు, మరణ భయము చేత ఇబ్బంది కొలిమిలో ఉన్న ప్రజలను కాపాడేదాని కొరకు యేసు ప్రభుల వారు పరలోక మహిమను విడిచిపెట్టి ఆయన భూలోకానికి రావడం జరిగింది. స్తోత్రం చెప్పండి. భయము ఒక మనిషిని ఏం చేస్తుంది? భయాన్ని దేవుడు కలుగు చేయలేదు. ఆకాశము, భూమి, మరి ఆ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, సముద్రము, జలము, ఆరుడు నేల, వీటన్నిటిని దేవుడు నోటి మాటతో కలుగు చేశాడు. అలాగే మనుషులమైనటువంటి మనల్ని తన స్వహస్తాలతో సృజించాడు. భయాన్ని దేవుడు పుట్టించలేదు. భయమా నువ్వు కలుగు అని అనలేదు ఆయన. భయము ఎలా పుట్టింది లోకంలో? మరణము ఎలా పుట్టింది లోకంలో? మరణము లేదా భయము ఎలా సంభవించింది లోకంలో అని గనక ఆలోచన చేసినట్లయితే, ఆది మానవులు పాపము చేయటం ద్వారా భయం అనేది లోకంలోనికి వచ్చిందనమాట. ఆది కాండము 3వ అధ్యాయము 10వ వాక్యములో ఆదాము చెప్తూ ఉన్నాడు దేవునితోటి, నీ స్వరము విని దిగంబరునిగా నుండి గనుక నీ స్వరము వినినప్పుడు భయపడి చెట్ల చాటున దాగుకొంటిని అని ఆదాము చెప్తాడు. అంటే భయము ఒక మనిషిని దాక్కునేలాగును చేసింది అనమాట. భయం ఏం చేసింది? సంథింగ్ ఫియర్. భయము ఒక మనిషిని దాగుకునేటట్లుగా చేసింది. ఆది కాండము 32వ అధ్యాయము 7-8 వాక్యాల ప్రకారము భయము ఒక మనిషిని కవర్ చేసుకునేలాగా చేసిందనమాట. ఆది కాండం 32వ అధ్యాయం 7-8 వాక్యాల్లో ఏశావు సహోదరుడైనటువంటి యాకోబు ఏశావునకు భయపడినందువల్ల ఆయన అక్కడ కొంత కవర్ చేసినట్లుగా ఏశావునకు విలువైనటువంటి అర్పణను, కానుకను, గొర్రెల్ని, మేకల్ని పంపుతూ ఉన్నట్లుగా, మీరు నాకంటే ముందుగా వెళ్ళండి, ఏశావు మరి యాకోబును ఎదుర్కొనడానికి వస్తూ ఉన్నాడని యాకోబుకు తెలిసినప్పుడు యాకోబు భయపడి తొందరపడిన వాడై అని అక్కడ వాక్యంలో ఉంటుంది అన్నమాట. భయము అనేది మనుషుల్ని తప్పు మార్గములోనికి, భయము అనేది మనుషుల్ని చేసిన పొరపాటుని కవర్ చేసుకుంటానికి, భయము అనేది మనుషుల్ని చేసిన పొరపాట్ల విషయమై అబద్ధములు ఆడటానికి పురుకొల్పుతుందన్నమాట. అంటే భయము ఒక మనిషిని ఏం చేస్తుందంటే వెలసి కవర్ చేసుకుంటానికి లేదంటే దాచిపెట్టుకునేలాగా మనిషిని చేస్తుంది. మూడవదిగా భయము ఏం చేస్తుందంటే మనుషులు సణుక్కుంటానికి దారితీస్తుంది. చెప్పండి, దేనికి దారితీస్తుంది? సణుగుళ్లకు దారితీస్తుంది. నిర్గమాకాండము 14వ అధ్యాయము 10వ వాక్యములో ఉంది. ఏమందంటే, ఐగుప్తీయులు తమ వెనుక వచ్చి చూచినటువంటి ఇశ్రాయేలీయులు మిక్కిలి భయపడిన వారై యెహోవాకు మొర్రపెట్టిని గాని మోషేతో అంటూ ఉన్నారు, ఐగుప్తులో సమాధులు లేవనుకొని అరణ్యములో చంపటానికి మమ్మల్ని తీసుకొని వచ్చావా? మరి ఐగుప్తీయులు తమ వెనక వస్తూ ఉన్నారని ఇశ్రాయేలు చూచి మిక్కిలి భయపడిపోయి యెహోవాకు ప్రార్థన చేశారు అని ఉంది. కానీ మోషే మీద సడిగారంట. ఏమయ్యా మోషే, నీవు మా జోలికి రావద్దని మేము ఐగుప్తులో నీకు చెప్పింది ఇదే కదా? ఐగుప్తులో సమాధులు లేవనుకున్నావా? మమ్మల్ని పాతి పెడతానికి అక్కడ శ్మశానం లేదనుకున్నావా? లేదంటే మమ్మల్ని దహనం చేయడానికి, కాల్చడానికి అక్కడ కర్రలు, నిప్పు లేదనుకున్నావా? ఎటు కాకుండా అరణ్యంలో చంపడానికి మమ్మల్ని తీసుకుని వచ్చావా? మా జోలికి రావద్దని చెప్పాము కదా నీకు అని ఇశ్రాయేలుని భయపడిన వారి మోషే మీద, దైవజనుడి మీద సణుక్కుంటూ ఉన్నారంట. భయము మనుషుల్ని సణుక్కునేలాగా చేసింది. ఇంకా మనం చూసినట్లయితే ప్రియమైన వారులారా, భయము ఒక మనిషిని ఏం చేస్తుందంటే, సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయములో ఇలాగూ రాయబడి ఉన్నది. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము 37వ వాక్యం. ఉదయమన నాబాలులకు మత్తు తగ్గి ఉన్నప్పుడు అతని భార్య అతనితో ఈ సంగతులను తెలియజెప్పగా
భయము చేత. దేని చేత? భయము చేత వాని అతని గుండె పగిలెను, అతడు రాతి వలె బిగుసుకొని పోయెను. దేని చేత? యాజ్ ఎ ఫియర్. భయం. అమ్మో, అంత పని జరిగిందా? అంతగా దావీదు ఉగ్రుడై నా మీదకి వచ్చాడు, నా కుటుంబం మీదకి. ఆ నాబాలుకి గుండె పగలటానికి, రాతి వలె బిగుసుకొని పోవటానికి కారణం ఏమిటంటే కేవలము భయం అన్నమాట. ఈనాడు మనుషులకు వచ్చే అనేక రోగాలకు కారణం ఏమిటంటే భయము. మనుషులు ఎదుర్కొనే అనేక బాధలకు కారణం ఏమిటంటే భయము. అవుతుందో లేదంటే అవదో, నా ప్రాబ్లం మరి సొల్యూషన్, నా ప్రాబ్లం కి సొల్యూషన్ ఉన్నదా లేదా అనే భయముతో మనుషులు అనేక వ్యాధులకు లోనవుతూ ఉంటారు. అందుకే డాక్టర్లు ఏం చెప్తారంటే, నువ్వు భయపడబాకు. ఏం చేయబాకు? అందరు చెప్పండి, ఏం చేయబాకు? డోంట్ ఫియర్. యు ఆర్ నాట్ ఫియర్. నువ్వు భయపడబాకు, నీవు ఆలోచించబాకు, ప్రశాంతంగా ఉండు బాబు, అమ్మా నెమ్మదిగా ఉండు అని అందరికి జనరల్ మెడిసిన్. అది ఏ మెడిసిన్? ఏంటది? భయపడబాకు. ప్రతి పేషెంట్ కి డాక్టర్ గారు ఇచ్చే జనరల్ మెడిసిన్ ఏమిటంటే భయపడబాకు, ఆలోచించబాకు, ధైర్యంగా ఉండు, ప్రశాంతంగా ఉండు, శుభ్రంగా తిను, ప్రశాంతంగా శుభ్రంగా ఉండు. యాజ్ ఎ జనరల్ మెడిసిన్. నాబాలు మరి ఆ గుండె పగి రాతి వలె బిగుసుకొని పోవటానికి కారణం ఏమిటంటే కేవలము భయము. మనుషులు రోగాలతో చనిపోవటం లేదు, ఆ రోగము యొక్క భయము వల్ల చనిపోతున్నారే గాని రోగాలతో మనుషులు చనిపోవటం లేదు. కరోనా కాలంలో కరోనాతో చనిపోయిన వారి కంటే అయ్యో కరోనా వచ్చింది మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించటానికి ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడైనట్లుగా, ఆయన కూడా రక్త మాంసములు ధరించిన వాడిగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి భయము మనుషుల్ని దాక్కునేటట్లు చేస్తుంది, భయము మనుషుల్ని కవర్ చేసుకునేటట్లుగా చేస్తుంది, భయము మనుషుల్ని సణుక్కునేటట్లుగా చేస్తుంది, భయము మనుషుల యొక్క ప్రాణాన్ని హరిస్తుంది. ఇక్కడ హెబ్రీ పత్రిక 2:14 ఉంది, భయము మనుషుల్ని బానిసలుగా చేస్తుంది. భయం ఏం చేస్తుంది? బానిసలుగా చేస్తుంది. అందుకే లోకోక్తి సామెత ఏమిటంటే, పోరాడితే పోయేదేముంది బానిస సంఖ్యలు తప్ప. చెప్పండి, పోరాడితే పోయేదేముంది బానిస సంఖ్యలు తప్ప. ఎంతకాలం భయస్థులుగా బ్రతుకుతాము, ఎంతకాలం పిరికి వాళ్ళంగా బ్రతుకుతాము. పోరాడితే పోయేదేముంది బానిస సంఖ్యలు తప్ప. అది ఒక అద్భుతమైనటువంటి స్లోగన్, సామెత ఉందన్నమాట. అందుకని ప్రియులారా, మనం ఎవరితో పోరాడాలంటే మనుషులతో కాదు గాని మన యొక్క సమస్యలతో మనము పోరాడాలి. స్తోత్రం చెప్పండి. మన యొక్క ప్రాబ్లంతో మనము పోరాడాలి, మన యొక్క వ్యాధితో మనము పోరాడాలి, మనకున్న అప్పు భారాలతో మనము పోరాడాలి. వాటన్నిటి మీద మనం పోరాటం చేయవలసిన వారమై ఉన్నాము. రోగము నిన్నేమీ చేయలేదు, అప్పు భారాలు కూడా నిన్నేమీ చేయలేవు, పాపము కూడా నీ మీద అధికారం చెలాయించడానికి వీల్లేదు. ఎందుకంటే పాపమును జయించిన యేసు మనకు ఉన్నాడు. మరణము కూడా నీ మీద అజమాయిషి చేయడానికి వీల్లేదు. మరణమును జయించిన యేసు మనకు ఉన్నాడు. ఆయన మరణములను విరిచిన వాడు. ఏం విరిచాడు? మరణాన్ని విరిచాడు. మరణమా నీ ముల్లెక్కడా? మరణమా నీ విజయం ఎక్కడా? విజయమందు మరణము మృంగివేయబడెను. చూడండి అన్నమాట. పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయంలో నుండి నేను మీకు ఆ వచనాన్ని జ్ఞాపకం చేయాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 55వ వాక్యం. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. ఆయనను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక.
స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విజయమందు మరణము మృంగివేయబడినది వాక్యము నెరవేరును. విజయమందు మరణము మృంగివేయబడింది. మరణము లేదు. మరణ భీతి నుంచి, మరణము నుండి ఆయన మనల్ని అనగా యేసువారు మనల్ని విడిపించే దాని కొరకు పరలోక మహిమను, పరలోక భాగ్యమును, పరలోక వైభవాన్ని ఆయన విడిచి మన దగ్గరికి వచ్చాడు. దట్ ఈస్ క్రిస్మస్. స్తోత్రం చెప్పండి. యేసు ప్రభువు ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారు? మరణ భయము నుండి మనల్ని విడిపించే దాని కొరకు. భయం ఏం చేస్తుందో చెప్పాను. భయము అధమ స్థితిలోనికి తీసుకుని వెళుతుంది. భయము టాలెంట్ ని మరుగు చేసేటట్లుగా చేస్తుంది. భయము మరి తలాంతులు కలిగిన వాడిని కూడా దాక్కునేటట్లుగా చేస్తుంది. ఆ భయము నుంచి విడిపించే దాని కొరకే యేసు ప్రభువు వారు వచ్చారు. 34వ కీర్తన 4వ చరణంలో ఉంది, నేను యెహోవాకు మొర్రపెట్టగా నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి, అయ్యో నా కుటుంబం ఎలా ఉంటుంది, నా భార్య మారుతుందా లేదా, నా భర్త మారుతాడా లేదా, నా కుమారుడు మార్పు చెందుతాడా లేదా, వాడి యొక్క వైభవాన్ని నేను చూడగలనా లేదా, వాడి మార్పును నేను చూడగలనా లేదా, నా బిడ్డ కుటుంబం సరవుతుందా లేదా అనే భయాలు మన అందరిలో ఉన్నాయి. నా బిడ్డకు తగిన వయసులో వివాహం అవుతుందా లేదా, నా కుమారుడికి తగిన కాలంలో ప్రభు కార్యం చేస్తాడా లేదా అనే భయాలు మనందరిలో ఉన్నాయి. ఇక్కడ భక్తుడు చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తూ ఉన్నాడంటే, ప్రియ దావీదు భక్తుడు చెప్తూ ఉన్నాడు 34వ కీర్తన 4వ చరణం, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. ఏమని? నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను ఏం చేశాడంట? తప్పించాడు. దేవుని ప్రజలారా, యేసు ప్రభువును బట్టి మనకు భయము లేదు. ఎవరిని బట్టి? యేసు ప్రభువును బట్టి మనకు ధైర్యము. మన ఆరోగ్యమును బట్టి కాదు, మన అందమును బట్టి కాదు. ఆరోగ్యం శాశ్వతం కాదు, అందము శాశ్వతం కాదు, అయిన వాళ్ళు శాశ్వతం కాదు, కడుపున పుట్టిన వారు శాశ్వతం కాదు, కన్న తల్లిదండ్రులు శాశ్వతం కాదు, కట్టుకున్న వారు శాశ్వతం కాదు. కానీ కడ వరకు మనతో ఉండేటటువంటి ప్రభువే శాశ్వతుడు, ప్రభువే నిత్యుడు, ప్రభువే ఎల్లప్పుడూ మనతో ఉండువాడు. యేసు నిత్యుడు, యేసు శాశ్వతుడు, యేసు ఉన్నతుడు, యేసు ఎల్లప్పుడూ మనతో ఉండువాడు. దేవుని ప్రజలారా, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వాక్యం చెప్తుంది. ఏం చెప్తున్నాడు పౌలు అక్కడ గ్రంథకర్త? జీవిత కాలమంతయు, చెప్పండి, ఎంతకాలం అంతయు? జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడాయను. భయముతో ఉన్న మనుషుల్ని ఆ భయాందోళన కలవరాల నుండి విడిపించే దాని కొరకే యేసు ప్రభువారు పరలోక భాగ్యమును విడిచిపెట్టి వచ్చాడు. భయముతో ఉన్న మనుషుల్ని ఆ భయాందోళన నుండి తప్పించే దాని కొరకే యేసు ప్రభువారు పరలోకము నుంచి వచ్చాడు. అందుకనే యోసేపుకు వచ్చిన శుభవర్తమానం ఏమిటంటే, మత్తయి సువార్త 1వ అధ్యాయము దాదాపుగా 20వ వాక్యములో, యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. యోసేపుకు వచ్చినటువంటి సందేశం అదే, భయపడకుము. అలాగనే లూకాసు వార్తలోకి మనం నడిపించబడినట్లయితే, లూకాసు వార్త 1వ అధ్యాయంలో మరియతో దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడు? 21వ అధ్యాయము 29వ వాక్యం, ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకము. మరియకు వచ్చిన వర్తమానము కూడా అదే, భయపడకము. లూకాసు వార్త 2వ అధ్యాయములో కూడా మనం చూసినట్లయితే 8-9 వాక్యాలు, ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను, ప్రభు హస్తము వారి చుట్టూ ప్రకాశించునని వారు మిక్కిలి భయపడి, అయితే ఆ దూత భయపడకుడి. ఏం చేయకుడి? భయపడకుడి, నేనున్నాను, నీకెందుకు భయపడబాకు. అమ్మా బాబు,
నేను నీకు సహాయం చేస్తానని చెప్పేవారు కావాలి కదా. ఆ వర్తమానమే క్రిస్మస్ ద్వారా వచ్చింది మనకి. యేసు ప్రభు వారు లోకానికి రావటం ద్వారా మనకు వచ్చిన సందేశం ఏమిటంటే, నేనున్నాను, భయపడిపోకండి, నేనున్నాను, మీకు సహాయం చేస్తాను, నేనున్నాను, మిమ్మల్ని కడతేరుస్తాను, నేనున్నాను, మిమ్మల్ని ఒడ్డెక్కిస్తాను, నేనున్నాను, మిమ్మల్ని తీరానికి రేవుకు చేరుస్తాను అని యేసు చెప్తూ ఉన్నారు. అయితే ఎప్పుడంటే ఇది నీవు ఒక పని చేయాలి. నీవు ఒక పని చేసినప్పుడు యేసు ప్రభు వారు నీకున్న భయాలన్నిటి నుంచి నేను విడిపించి నిన్ను రక్షిస్తాడని దేవుని వాక్యం చెబుతుంది. రోమపత్రిక 10వ అధ్యాయము 12వ వాక్యం. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువు అయ్యుండి తనకు ప్రార్థన చేయు వారందరిలో కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని వాక్యం చెబుతుంది, ప్రియులారా, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, స్త్రీలని పురుషులని చిన్నలని పెద్దలని పండిత పామరులని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువు అయ్యుండి ప్రార్థన చేయు వారందరిలో కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడేమగను. ఈ రాత్రి వేళ ఈ మీటింగ్ కి హాజరైనటువంటి నీవు, ఈ సందేశం వింటూ ఉన్నటువంటి నీవు, నీకున్న భయాలన్నిటి నుండి నువ్వు బయటపడాలంటే నీవు ఒక పని చేయాలి. అదేమిటంటే ప్రభు నామములో ప్రార్థన చేసుకోవాలి. నా కొరకు ఎవరో ప్రార్థన చేయాలనుకోకూడదు, నా కొరకు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు అనుకోకూడదు. నీవు మోకాళ్ళేసి ప్రభు దగ్గర ప్రార్థన చేసినప్పుడు నీ భయాలన్నిటి నుంచి ప్రభు నేను విడిపిస్తాడు. కంప్లీట్ నీల్ డౌన్. అందరూ పెద్ద మోకాళ్ళు వేసుకోండి. యవనస్తులైతే మీరు పెద్ద మోకాళ్ళు వేసుకోండి. 2 నిమిషాలు ప్రార్థన చేసుకోండి. జీవిత కాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడాయను అని వాక్యం చెప్తుంది. దయచేసి ప్రార్థన చేసుకోండి. కంప్లీట్ నీల్ డౌన్. లిఫ్ట్ అవర్ హ్యాండ్స్, రైజింగ్ అవర్ హ్యాండ్స్. మీ 2 హస్తాలు ఆకాశం వైపు చాపి మోకాళ్ళు వేసుకొని ప్రార్థన చేసుకోండి. ప్రభువా నాకు సహాయం చేయండి. జీవిత కాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి ఆయన కూడా రక్త మాంసములలో, అనగా యేసు వారు రక్త మాంసములలో పాలువారయ్యారు. యేసువారు నీ కొరకు పరలోక భాగ్యమును విడిచిపెట్టాడు. నీ గుండెలో గూడు కట్టుకొని ఉన్న దుఃఖమును తొలగించడానికి యేసువారు వచ్చారు. నీ హృదయంలో మరి గూడు కట్టుకొని ఉన్న పాపమును తొలగించేదాని కొరకు యేసువారు వచ్చారు. పాపమును తొలగించడానికి, పాప భీతి నుండి, పాప భయము నుండి నిన్ను విడిపించేదానికి వచ్చారు. జీవిత కాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడినటువంటి నిన్ను ఆ మరణ భయము నుంచి విడిపించడానికి, అలాగే మరణమును విరిచివేసేదాని కొరకు యేసువారు వచ్చారు. దయచేసి ప్రార్థన చేసుకుంటారు. 2 నిమిషాలు మీరు ప్రార్థన చేసుకోవడానికి మీకు అవకాశం కల్పిస్తూ ఉన్నాను. దిస్ ఇస్ యువర్ టైం. అయ్యా, అమ్మా, బాబు, దిస్ ఇస్ యువర్ టైం. ఇది మీ సమయం. మొరపెట్టండి, క్రయింగ్, మొరపెట్టండి, క్రయింగ్, ట్రై టు టీయర్స్. కన్నీళ్లతో అడగండి. నీకున్న సమస్య ఏమిటి? మరి అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నావా? పాపము చేత బాధపడుతూ ఉన్నావా? విడుదల పొంద లేకుండా ఉన్నావా? నీ గుండెల్లో ఏదైనా గూడు కట్టుకుని ఉందా పాపము? ఏదైనా రహస్య పాపం నీ హృదయంలో ఇంకా ఉన్నదా? ఆ పాపం నుంచి నాకు విడుదల కావాలని అడగండి. ప్రభు ఇస్తాడు. ప్రభు అడిగితే ఇస్తానని చెప్పాడు. వెతకుడి మీకు దొరుకుతుందని చెప్పాడు. తట్టండి మీకు తీస్తానని చెప్పాడు. లెట్స్ ప్రే. దయచేసి ప్రార్థన చేసుకోండి. ప్లీజ్ ప్రే ఫర్ యూ. దిస్ ఇస్ నాట్ ఈజీ టైం. ఇది తేలికైన సమయం కాదు. దయచేసి మొరపెట్టండి. ట్రై టు టీయర్స్. కన్నీళ్లతో ప్రయత్నించండి. ప్రభువుని అడగండి. అమ్మా, బాబు, ప్రభువుని అడగండి. ప్రభువుని అడగండి. ప్రభువా, దావీదు అడిగాడు, నాకు కలిగిన ప్రభువుని అడగండి. నెత్తులు చెల్లిస్తూ ఉన్నారయ్యా. ప్రభువా, జీవిత కాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడాయను అని మీ వాక్యములు మా దృష్టికి తీసుకొచ్చారయ్యా.
మా గుండెల్లో గూడు కట్టుకొని ఉన్న భయము నుంచి మమ్మల్ని విడిపించే దాని కొరకు పరలోక భాగ్యములు విడిచిపెట్టి మీరు వచ్చారయ్యా. అందుకొరకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. మా హృదయంలో ఉన్న పాపమును మీరు తొలగించారు, మా శరీరంలో ఉన్న రోగమును మీరు తొలగించారు, మా జీవితంలో కుటుంబములలో ఉన్న సమస్యలను మీరు తొలగించారు. మీరు మాకు ప్రశాంతతనిచ్చారు, మీరు మాకు నెమ్మదినిచ్చారు. యేసు మీరు మాకు నెమ్మదినిచ్చారు, యేసు మీరు మాకు ప్రశాంతతనిచ్చారు, యేసు మీరు మాకు ఆనందమునిచ్చారు, యేసు మీరు మాకు విజయమునిచ్చారు, యేసు మీరు మాకు జయమునిచ్చారు. కృతజ్ఞతలైన ప్రజలను దీవించారు, ఆశీర్వదించారు. ఎందరైతే కన్నీళ్లతో ఈ సందేశం విని మొరపెట్టుకున్నారు వారి ప్రతి కన్నీరుని మీరు తుడిచారయ్యా. స్తోత్రాలయ్యా. మీరే మహిమ పొందు, ధైర్యంతో ఆదరణతో మీ పిల్లల్ని మీరు నింపారు. కృతజ్ఞతలు స్వామి. యేసు పవిత్రమైన పరిశుద్ధమైన నామమును బట్టి కృతజ్ఞతలు అర్పించి వేడుకొనుచు ప్రార్థన చేస్తూ ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్.